రామ్నాథ్ గారికి ఒక కీలకమైన వార్త. వైసీపీ పొలిటికల్గా 4 జాబితాలు విడుదల చేసింది. 1, 2, 3, 4. చాలామందికి స్థానం చెల్లడం జరిగింది, చాలామంది గొంతు తెగింది, రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. నిన్నటి లిస్టులో కూడా దాదాపు 9 మందికి ఇచ్చారు. దానిలో 8 మందిని మార్చారు అని ఒక వార్త. రైట్, ఓవరాల్గా ఈ 4 జాబితాల మీద ఏం చెప్తారు మీరు? అంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీలకి ఖచ్చితంగా ఎలక్షన్ల ముందు వాళ్ళ స్ట్రాటజీస్లో భాగంగా, వాళ్ళ వ్యూహాలలో భాగంగా వాళ్ళ ఫార్ములా వాళ్ళు ఫాలో అవుతుంటారు. సహజంగా వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఇప్పుడు వీళ్ళు అభ్యర్థులు మార్చుతున్నారో మార్చాల్సింది అభ్యర్థులను కాదు, మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విమర్శించడము. వీళ్ళు స్థానచలనాలు అనేటివి ఈరోజు ఏమన్నా కొత్తగా జరుగుతున్నాయా? గత టీడీపీ ప్రభుత్వంలో కూడా దళిత ఎమ్మెల్యేలను అక్కడికి ఇక్కడికి మార్చారు కదా అనేటువంటి ఆరోపణలు చాలా సహజం. నేనేమంటానంటే ఇక్కడ ఒక పార్టీ ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి కొంత వ్యతిరేకత కానీ, ఎమ్మెల్యేలపైన వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, వాళ్ళు కింది స్థాయిలో కొంత కోఆర్డినేషన్, సమన్వయం ఇట్లా వాళ్ళు కొంత ఫెయిల్ అయినారు అనేటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో అంటే ఈరోజు పొలిటికల్ పార్టీస్ యొక్క స్ట్రాటజీ వ్యూహాలు కూడా మారిపోయినాయి. అంటే సాంప్రదాయేతర పొలిటికల్ పార్టీలలో ఒక వ్యూహాలు ఉండేవి. అంటే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా మనం ఎమ్మెల్యేలుగా చూసాం చాలామందిని. కానీ ఈరోజు రాజకీయ వాతావరణం మారిపోయింది. పొలిటికల్ పార్టీలు కూడా పొలిటికల్ ఏజెన్సీలను పెట్టుకుంటున్నాయి. ఇంటర్నల్ సర్వేలు, ఎక్స్టర్నల్ సర్వేలు, అవుట్ సైడ్ సర్వేలతో వాళ్ళ యొక్క వ్యూహాలకు ఒక కార్యరూపం డిఫరెంట్గా రూపం దాల్చింది. సో ఆ క్రమంలో ఈరోజు ఏం జరుగుతుంది? దాదాపుగా 55 మందో 56 మంది వరకు మార్చచ్చు. ఇప్పటికే 4 జాబితాలు చూసినాం మనం. మొదటి జాబితా 10 లోక్సభ ఇప్పటివరకు. అవును, 58 మంది అసెంబ్లీ. అవును, మార్చండి. అది భారీ కుదుపు కదా, భారీ మార్పు కదా. అంటే ఖచ్చితంగా ఇది కొంత పెద్ద మార్పుగానే చెప్పాలి. అంటే మొదట్లో ఏమన్నారంటే ఏదో ఒక 20 మందో 25 మందినో మారుస్తారు అన్నారు. తర్వాత ఆ నెంబర్ ఇంకా కాస్త 30-40 అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఎక్కువ స్థాయిలోనే వాళ్ళు మారుస్తున్నారు. ముఖ్యంగా ఇంకొక ఆరోపణ కూడా ఉంది. అంటే కేవలం ఎస్సీ స్థానాలలోనే ఎక్కువ మందిని మారుస్తున్నారు అన్నట్టుగా ఆరోపణలు మనం చూస్తున్నాము. నేనేమంటానంటే అన్ని పొలిటికల్ పార్టీలు గెలుపు గుర్రమే లక్ష్యంగా ఎన్నికల్లో బరిలో దిగుతారు. కావాల్సింది అధికారం, వాళ్ళకి కావాల్సింది మ్యాజిక్ నెంబరు అంతే తప్ప నాకు గతంలో ఈయన హెల్ప్ చేసినాడు, గతంలో ఈయన మా ఎమ్మెల్యేగా పనిచేసినాడు, ఇతనికి కొంత పర్ఫార్మెన్స్ పూర్ణ కూడా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలా అనేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పొరపాటున అట్లా అవకాశం ఇస్తే కోల్పోతామేమో రాజ్యాధికారం అనేటువంటి. కాదండి, ఈమె ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు వీరందరినీ కూడా అవుట్ రైట్ అసలు అదేంటన్నా ఏ మాత్రం నిర్మోహమాటంగా, మొహమాటం లేకుండా వాళ్ళ యొక్క గత హిస్టరీ అనేటివి ఏవి చూడకుండా కేవలం వాళ్ళకు కింద స్థాయిలో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాళ్ళకు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, అక్కడ ప్రత్యర్థి ఎవరు ఉండబోతున్నారు, ప్రత్యర్థి బలమైన వ్యక్తి లేదా బలహీన వ్యక్తి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ కనెక్షన్ ఎలా ఉంది. సో ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. మనం చూసినాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మీకు సీట్ లేదని చెప్పడం. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అభ్యర్థులను మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నియోజకవర్గంలో మొదట 3 స్థానాలలో ఏ కులానికైతే ఎక్కువ మంది జనాభా ప్రాతిపదికన అక్కడ ఉంటారో ఆ 3 కులాలలోనే వాళ్ళ అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారు. అంటే నేను రిజర్వేషన్ స్థానాలు కాకుండా మిగతా స్థానాల గురించి మాట్లాడుతున్నాను. వేరే రిజర్వేషన్ స్థానాలలో అయితే ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ నుంచే అభ్యర్థిని ఎంపిక చేయాలా. అక్కడ సామాజిక సమీకరణాలు చాలా బలంగా జరుగుతున్నాయి అక్కడ. వస్తున్నారు. అంటే ఈరోజు ఇప్పుడు మనం నిన్న ప్రకటించిన జాబితా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు కేశినేని నాని టీడీపీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం చూసినాం. ఆయన ప్రతిపాదించినటువంటి అభ్యర్థి తిరువూరు నుంచి స్వామిదాస్ గారిని ఎంపిక చేయడం చూస్తున్నాం. ఇంకొక సైడు నందికోట్కూరులో గతంలో ఆర్థర్ గారు ఉన్నారు. అతను కొంత ఓఎస్డీగా పనిచేయడం, డిపార్ట్మెంట్లో పనిచేశారు. అతనికి రాజకీయ సంబంధాలు అందరితో, ముఖ్యమంత్రులతో, మాజీ ముఖ్యమంత్రులతో ఉన్నాయని చెప్పి అతన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు అతని ప్లేస్లో ప్రముఖ సుధీర్ దారా అని చెప్పేసి డాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన చెక్ పోస్ట్ దగ్గరే వాళ్ళ హాస్పిటల్ కూడా ఉంటుంది. అంటే నేనేమంటానంటే దీని వెనుక ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంలాగా కనపడడం లేదు. ఖచ్చితంగా ఒక 2 ఏళ్ల ముందు నుంచే వాళ్ళకున్న డేటా ఆధారంగా, సమాచారం ఆధారంగా గెలుపు గుర్రాలు, ఆర్థిక వనరులు ఎవరికి బాగున్నాయి, ఇలాంటి అన్ని ఈక్వేషన్స్తో వాళ్ళు సిద్ధమవుతున్నారనేది అక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. నిన్న ఆ పార్టీ విడుదల చేసిన 4వ జాబితా ద్వారా అనేక, అంటే ఇప్పటివరకు 58 శాసన